భయోత్పాతం, ఒక టెర్రర్ అనేది వ్యాపింపజేస్తుండ్రు. వాస్తవంగా అంటే ఇలా అనుమానాలు ఏంటి అంటే అసలు ఇప్పటికే చంపేసి వాటిని బయట పెట్టకుండా ఉన్నారా అనేది ఒక అనుమానాలు ఉన్నాయి. ఒక వంక లేదు, వాళ్ళు ఏమి చేయలేకపోయినరు, గెరిల్లా దళాలు తప్పుకపోయినాయి అనే విషయాలు కూడా ఉన్నాయి. తప్పుకపోయే అవకాశాలు కూడా కాదనలేము. ఎందుకంటే అంటే వాళ్ళు ఆపరేషన్ మొదలుపెట్టేటప్పటికీ దానికంటే ఒక్కరోజు ముందు 2 రోజుల ముందట మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 50 ఉన్నారా, 100 ఉన్నారా, 1000 మంది అయితే లేరు. కేంద్ర కమిటీ మెంబర్లు అందరూ కూడా అక్కడ ఏమీ లేరు. 50 మందో 60 మందో 70 మందో ఉంటారు, ఉంటే లేదా 30 మంది ఉండొచ్చు కూడా. కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకు ముందే 10,000 మంది బలగాలు చుట్టుముడుతుంటే వాళ్ళు ఏమీ అంత తెలివి తక్కువ ఉండరు. వాళ్ళు అక్కడనే ఉంటాం, అక్కడనే యుద్ధం చేస్తామని ఉండరు. కరిగుట్టలకు చుట్టూ అటు ఛత్తీస్గఢ్ వైపు లేదా ఆంధ్ర వైపు కొంత అడవి ఉన్నప్పటికీ వాళ్ళు వేరు ప్రాంతాల నుంచి రిట్రీట్ వెళ్ళిపోతారు. వాళ్ళు తప్పనిసరిగా మళ్ళీ మరొక ప్రాంతం వెళ్ళిపోవడం అనేది అది సాధారణంగా వాళ్ళకు ఉండేదే. కాబట్టి ఎక్కువ అవకాశం ఏంటంటే ఒకవేళ అధికారులు చెప్పేదాని ప్రకారంగా 3 నుంచి 5 మాత్రమే చనిపోయినారంటే అది బహుశా వాళ్ళు గెరిల్లా దళాలు తప్పుకొని ఉంటారు అనేది ఒకటి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. లేదు అంటే ఫస్ట్ అటాక్ లోపలనే వాళ్ళు కనుక చనిపోతే ఫస్ట్ అటాక్నే చనిపోవాలి, ఇంకా 2 రోజులు 3 రోజులు 4 రోజులు అది వస్తుంది.